మన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పెద్ద ఏనుగు చిన్న చిన్న పిల్లిల్ని పట్టుకొని అలాగా తీసుకెళ్తున్నట్టుగా అయిపోయింది మన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్తున్నాననుకున్నారు? ఈ రోజుల్లోనే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో కొంతమంది సఖ్యత బాగానే ఉంది. కానీ కొంతమంది మాత్రం పెద్ద ఏనుగుని బెదిరిస్తున్నాయన్నమాట. వీళ్ళు చిన్న పిల్లులంటోళ్ళు. కానీ పెద్ద ఏనుగుని బెదిరిస్తా ఉన్నాయి. పాపం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు పాపం? "అమ్మ ఏంట్రా బాబు ఈళ్ళు నా ఎనకాల పడ్డారు." ఏం చేయాలని చెప్పి పునరాలోచనలో పడిపోతున్నాడు పాపం ఆయన వీళ్ళ గురించి. ఎందుకంటే సీనియర్ నేతలు వీళ్ళతో చాలా అవసరం ఉంటది. పార్టీకి చెడ్డ పేరు వచ్చేస్తది. ఇది తీసుకెళ్ళి మళ్ళీ ఆపోజిట్‌గా చాలా చెడ్డ ప్రచారం చేస్తారు. మరి రాజకీయం అంటే ఏమనుకున్నారు? రాజకీయాన్ని ఆషామాషా కాదు రాజకీయం అంటే. అందుకే అంటారు చాలా పవర్‌ఫుల్ అయింది రాజకీయంలో నిలబడ్డాలంటే చాలా కష్టం అని. అది కూడా సీఎం రేస్‌లో మనిషి ఒక పార్టీ నడిపించాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాననుకున్నారు? రీసెంట్‌లీగా కాకినాడ రూరల్ పిల్లి సత్యబాబు గారు మీలో చాలా మందికి తెలీదేమో. పిల్లి సత్యబాబు గారు ఉన్నారక్కడ ఆయన. ఆయనకి 5 సార్లు అవకాశం ఇచ్చింది పార్టీ తెలుసా మీకు? 5 సార్లు. దాంట్లో 2 సార్లు పిల్లి సత్యబాబు గారి భార్య గెలిచింది. పిల్లి సత్యబాబు గారికి ఇప్పటిదాకా 5 సార్లు ఇచ్చిందంటే పార్టీ ఎంత గౌరవం ఇచ్చినట్టు ఆయనకి. ఆయన మాత్రం మాట్లాడితే పార్టీకి నేను రాజీనామా చేసేస్తా, రాజీనామా చేసేస్తా అని ఇప్పుడు కనీసం ఒక 100 సార్లు చెప్పుంటాడు. మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాడు. నేను రాజీనామా చేసేస్తున్నాను. నాకు అవసరం లేదు. మీ పదవులు అవసరం లేదు. ఏం అవసరం లేదు. నాకేం అవసరం లేదని చెప్పి ప్రెస్ మీట్ పెడతా ఉంటాడు. దీన్ని పాపం చంద్రబాబు నాయుడు గారు చూసి ఇదేంట్రా బాబు నాకు ఇలా తగులుకున్నారు ఈ సీనియర్ నేతలంతా. ఈ కనీసం ముందు భవిష్యత్తు అర్థం చేసుకోరంటే ఈళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే కొన్ని సమస్యలొస్తాయి. అది అర్థం చేసుకోవాలి. లోకల్‌లో ఉన్నటోళ్ళు, రూరల్‌లో ఉన్నటువంటి నాయకులు. అక్కడ కూటమి ప్రభుత్వం కాకినాడలో వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి ఆయనకొచ్చింది. రాజీనామా చేత్తా అంటున్నమాట. ఎందుకనుకున్నారు? అక్కడ జనసేన పార్టీ వచ్చింది కాబట్టి జనసేన పార్టీకి అక్కడ సీటిచ్చారు. సీటిచ్చినప్పుడు అక్కడ ఆయన మర్చిపోలేదు కదా! ఆయనకి కోఆర్డినేటర్ కింద నియమించారక్కడ. ఎందుకంటే కాకినాడ నియోజకవర్గంలో 2 బలమైన వర్గాలున్నాయక్కడ. ఆ 2 బలమైన వర్గాల్ని కాపాడుకుంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళాలి కాబట్టి కోఆర్డినేటర్ పదవి ఆయనకిచ్చారు. అంతే కాకుండా ఇంకొక సామాజిక వర్గం కూడా ఉందక్కడ. సర్లే అని చెప్పేసి అక్కడ ఆళ్ళకి కూడా న్యాయం చేయాలి కదా! వీళ్ళకిచ్చి మళ్ళీ ఆళ్ళు పట్టించుకోకపోతే ఆళ్ళు రేపొద్దున ఓట్లేయరని ఇంకా ఈ ఉద్దేశంతోటి బాబీ గారున్నారులే. బాబీ గారని చెప్పి ఆయనకి కూడా పాపం కోఆర్డినేటర్ కింద నియమించారు. చక్కగా ఉన్న ఈటిల్ని చేసుకోవడం మానేసి పిల్లి సత్యబాబు గారు నేను రాజీనామా చేసేస్తాను, నేను రాజీనామా చేస్తా అన్నారు. ఈ రాజీనామా చేస్తానికి కారణం ఏంటనుకున్నారు? ఈయన కోఆర్డినేటర్. కోఆర్డినేటర్ అన్నప్పుడు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతా ఉంటాయి. అటువంటప్పుడు కోఆర్డినేటర్ కూడా వచ్చి జాయిన్ అవుతా ఉండాలి. ఇద్దరు కూడా సమక్షంలోని ఈ పార్టీ మీటింగ్‌లు పెడతా ఉండాలి. ఇయన్నీ కూడా జరుపుతూ ఉండాలి. కమ్యూనికేషన్ ఉండాలమాట. ఒక షార్ట్ కట్‌లో చెప్పాలంటే రూరల్‌లో కమ్యూనికేషన్ ఉండాలి. ఇద్దరికి కూడాను. ఇద్దరు నేతలకు కూడాను. కానీ ఈళ్ళేం చేస్తున్నారంటే కోఆర్డినేటర్ బాబీ గారేమో ఆయనకి సంబంధించిన కార్యక్రమం ఆయన పెట్టుకుంటున్నాడు. పిల్లి సత్యబాబు గారేమో ఈయనకి సంబంధించింది ఈయన పెట్టుకుంటున్నాడు. నేను కోఆర్డినేటర్ నా మాట వింటలేదని ఆయన ఇంటర్నల్‌గా ఆయన ఫీల్ అయిపోతున్నాడు. నాకు అవసరం లేదు ఈ పార్టీ. నాకెవడు మర్యాద ఇత్తలేదు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడన్నమాట. అయిపోయి పార్టీకి రాజీనామా చేత్తా అంటున్నాడు. మాట్లాడితే పార్టీకి రాజీనామా చేసేత్తా అన్నాడు. పార్టీకి రాజీనామా చేసేయడం వల్ల ఎవరు నష్టమండి? చంద్రబాబు నాయుడు గారు నష్టం అనుకున్నారేంటి? చంద్రబాబు నాయుడు గారికి నష్టమే లేదు. ఎందుకంటే అక్కడ కోఆర్డినేటర్ బాబీ గారు కూడా కొంచెం కొంచెం పుంజుకున్నారు. ఆయనొచ్చాడనుకో మీ ప్లేస్‌లోకి ఇంక మీ గతి ఏముండదన్నమాట. మీ ఇద్దరు సఖ్యంగా చక్కగా అక్కడ పనులు చేసుకుంటూ, కార్యక్రమాలను అన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ముందుకు పోయి చంద్రబాబు నాయుడుకి మంచి పేరు తెప్పించాలి గాని, మీ ఇద్దరే పడకండాను, మీ ఇద్దరికి ఇష్టం వచ్చినట్లుగా కార్యక్రమాలు పెట్టుకొని, గ్రూపిజం కింద మారిపోయి, నేను రాజీనామా చేస్తా అంటే ఎంతవరకు కరెక్టు? చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూటమి ప్రభుత్వాన్ని, బీజేపీని, జనసేన అందరిని కలుపుకొని తీసుకెళ్ళాలి. ఆయన ఎంత పనుంటది ఆయనకి. ఆషామాషీ కాదు. ఏదో రాజీనామా చేసేస్తాననేది అంత సింపుల్ కాదన్నమాట. ఇప్పుడు అలా ఆ పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారికి పాపం చాలా ఎక్కువ అయిపోయిందన్నమాట ఈ రోజుల్లోని. ప్రతి ఒక్కరు కూడా పదవులు కావాలంటున్నారు. పదవులు అందరికీ కావాలిలే. ఎందుకంటే చాలా రోజుల నుంచి పాపం ఈ పార్టీ చుట్టూ, పార్టీ వెనకాల తిరుగుతూ ఉన్నారు కరెక్టే. కానీ ఒకసారి, 2 సార్లు పార్టీలో పదవులు అనుభవించినప్పుడు కనీసం వీళ్ళ ఎనకాల ఉన్నటువంటి కొంతమంది ఉంటారు పాపం. ఆళ్ళకి కనీసం ఒక చిన్న పదవి కూడా ఇవ్వరు. ఆళ్ళకి కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలి. అన్ని పనులు మీరే చేసేస్తే మిగతావాళ్ళు ఏం చేస్తారండి? మిగతావాళ్ళు పార్టీ చుట్టూ జెండాలు పట్టుకొని తిరగాలా? ఆళ్ళకి ఎటువంటి న్యాయం చేయొద్దా? అన్ని సార్లు మీరే పదవులు అనుభవించేస్తే ఇంక వేరేవాళ్ళు చేయక్కర్లా.
ఇది ఈ రోజులో ఉన్న పరిస్థితి. టీడీపీలోనే గాని, వైసీపీ అయినే గాని, జనసేనే గాని ఇలాగే ఉంది పరిస్థితి. ఎప్పుడు చూసినా ఆళ్ళకే పదవులు కావాలి. ఆళ్ళ కిందున్న వాళ్ళు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వాళ్ళు కనీసం 10 సంవత్సరాల నుంచి పాపం జెండా పట్టుకొని తిరుగుతున్న వాళ్ళకి ప్రోత్సాహం అవసరం లేదు. ఏదో చిన్న పదవి ఇచ్చినా గాని అవసరం లేదన్నమాట. ఈళ్ళకి ఇచ్చేయాలి. అలా ఉంది పరిస్థితి. ఇది ఎందుకు చెప్పానంటే నేనంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక తలకాయ పోటు వ్యవహారం అయిపోయింది. ఎక్కడ చూసినా గాని ఇదే అసంతృప్తులు. అర్థం చేసుకోవట్లా. భవిష్యత్తులో రాజకీయం మళ్ళీ ముందుకెళ్ళాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తుంటే ఈళ్ళకి మాత్రం పదవి కావాలి. ఇప్పుడేంటంటే జెన్‌జీ జనరేషన్ లాగా. ఇప్పటికిప్పుడే నాకు పదవులొచ్చేయాలి, ఇప్పుడే అనుభవించేయాలి, అన్నీ ఇప్పుడే అయిపోవాలి. ఫ్యూచర్ ఇంకేం అవసరం లేదు. ఫ్యూచర్ గురించి ఆలోచన అవసరం లేదన్నమాట. అలా ఉందన్నమాట పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.